ప్రియమైన మిత్రులారా, 2026 జనవరి 14 బుధవారం భోగి శుభాకాంక్షలు. భోగి అంటే చలిమంట కాదు, అది భోగి మంట. నసరాపేట దగ్గరలో ఉన్న ఇసప్పాలెం శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయం వద్ద ఇక్కడ ముగ్గులు పోటీలు అయితే పెట్టారు. అనేక మహిళా మనులు ఈ ముగ్గులు పోటీలో పాల్గొంటూ ఉన్నారు. భోగి రోజు గంగిరెద్దుల కోలాహలం. భోగి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటలలోపు బ్రహ్మీ ముహూర్తంలో భోగి మంటలు వేయాలి. ఇంట్లో ఉన్న పాత చెత్త, చెక్కలు, రావి, మామిడి, మేడి చెట్ల కర్రలు మరియు ఆవు పిడకలు ఉపయోగించి భోగి మంటలు వేస్తే మంచిది. భోగి మంట వద్ద బిందె నీళ్లు ఉంచి బాగా కాగిన తర్వాత ఇంటిల్లపాది ఒక చెంబు స్నానం చేసే వాటిలో కలుపుకొని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయని నమ్ముతూ ఉంటారు. ఈ భోగి మంటలు తిరిగి కరెంటు తీగల వద్ద వేయరాదు అసలు. ఈ భోగి మంటని అగ్నిదేవుడిగా భావించి పసుపు, కుంకుమ, అక్షంతలు మంటలో వేసి చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తే మంచిది. హరిదాసులకు కానుకలు ఇచ్చి అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. ఈ భోగి మంటల్లో టైర్లు, రబ్బర్లు మరియు ప్లాస్టిక్ కవర్లు అలాంటివి వేయకూడదు. అవి పిల్లలు ఆ పొగను పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఈ ముగ్గురు పోటీలో ఇక్కడ కాళికాదేవి బొమ్మ ఒకళ్ళు వేశారు. దీనికి ఫస్ట్ ప్రైజ్ రావచ్చు అనుకుంటున్నాను నేను. ఈ పోటీల్లో ఈసప్పాలెం గుడి వద్ద జరిగే ముగ్గురు పోటీల్లో ఈ భోగి మంటని ఇంటికి దూరంగా ఖాళీ ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరాన ముగ్గు వేసి వాటిపై కర్రలు నిలువుగా పేర్చి మంట వేస్తే బాగుంటుంది. ఈ భోగి మంటని ఆరిన తర్వాత నీటితో మంటను ఆర్పి ఆ తర్వాత వచ్చే బూడిదని నుదుట ఈ ఊదిగా తిలకంగా పెట్టుకుంటే ఎన్నో దుష్టి దోషాలు పోతాయంట. గాలిపటాలు ఎగరేసే పిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. కరెంటు తీగలు ఉన్న చోట ఒకటి వాడరాదు. ఈ మాంగా అని ఏదో ఇనుప రజను వీటితోనే చేస్తూ ఉంటారు. అలాంటి దారాలు ఉపయోగించకూడదు. ఏదైనా ప్రయాణం చేసే వ్యక్తులకి ప్రమాదం జరగవచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. పెద్దలు కూడా గమనిస్తూ ఉండాలి పిల్లలు వాడే ఈ గాలిపటాలు గురించి. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 3 యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.